ఐటీ గ్రిడ్స్ వివాదంలో తెలంగాణ పోలీసులు చేస్తున్న ఆరోపణలకు ఏపీ ప్రభుత్వంపై కౌంటర్ మొదలుపెట్టింది తెలంగాణ పోలీసులు. అదేవిధంగా తెలంగాణ పోలీసుల ఆరోపణలపై ఏపీ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ వివరణ ఇస్తున్నారు. అలా ఇప్పుడు చూద్దాం. నా డేటా పోయింది అంటే అటువంటి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆధార్కు సంబంధించి ప్రాపర్ సెక్యూరిటీ యుఐఏడిఐ ఏదైతే ఉందో వాళ్ళు ప్రాపర్ సెక్యూరిటీ దానికి వాళ్ళు అరేంజ్ చేసుకుని ఉంటారు. దాన్ని ఏమంటామంటే మనం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అథెంటికేషన్ ఆధార్ని ఎలక్ట్రానికల్గా చేసేందుకోసము వాళ్ళ ఎంటైర్ డేటా సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపాజిటరీ సిఐడిఆర్ అంటాం, యుఐడిఏఐ వాళ్ళ యొక్క సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపాజిటరీలో పూర్తి స్థాయిలో భద్రంగా ఉంటుంది. కాబట్టి ఏదో ఆధార్ డేటాతో మొత్తం డేటా బయటకు వచ్చిందనడం అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మొట్టమొదటిది ఆధార్ డేటా గవర్నమెంట్ ఆఫ్ యుఐడిఐ ఏదైతే ఉందో వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. చాలా సెక్యూర్డ్ అయిన సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపాజిటరీలో ఉంటుంది. తర్వాత ఆధార్ తర్వాత రెండవది నేను మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్న అంశం ఏంటంటే మనం ఒక సాధికారత సర్వే అయితే చేశాం. పీపుల్స్ సర్వే అన్నాము, పీపుల్స్ పల్స్ సర్వే అన్నాము, దాని తర్వాత ప్రజా సాధికారత సర్వే అని చేశాం. ఈ ప్రజా సాధికారత సర్వే కూడా ఈరోజు కూడా ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈరోజు కూడా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ప్రజా సాధికారత సర్వే మీకు డేటా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఏంటి ఇట్ ఈస్ ఈ ప్రజా సాధికారత సర్వే ద్వారా మనం ఏంటంటే ఒక వర్చువల్ ఐడి క్రియేట్ చేసి ఏదైతే ఫ్యామిలీ ఉందో ఫ్యామిలీకి ఒక ఐడెంటిటీ ఇచ్చాము. ఈచ్ ఫ్యామిలీకి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చాము. వాళ్ళ 360 డిగ్రీ వ్యూ ఆఫ్ ద ఫ్యామిలీ తీసుకొని ఆ ఫ్యామిలీకి మనం ఒక ఐడెంటిటీ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఈ డేటాని మనం ఏం చేసామంటే భద్రంగా స్టోర్ చేసాం. ఈ డేటా అందరూ ఇంటర్నెట్లో ఉందనుకుంటున్నారు. ఇది ఇంటర్నెట్లో లేదు, అసలు ఇది సపరేట్ సర్వర్స్లో ఉంది. దానికి యాక్సెసిబిలిటీ కోసమే ఎవరైనా డిపార్ట్మెంట్ ఆ డేటా కావాలని యాక్సెస్ కావాలని అడిగితే, ఉదాహరణకు మా దగ్గర ఉన్న అంటే కోర్ డేటా అథారిటీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. ఆ కోర్ డేటా అథారిటీలో ఎవరైనా సరే డేటా ఈ పీపుల్స్ పల్స్ సర్వే మనం ఏదైతే ప్రజా సాధికారత సర్వే అంటున్నామో దీనికి సంబంధించిన డేటా ఏది కావాలన్నా కూడా, ఏ డిపార్ట్మెంట్ కావాలన్నా కూడా వాళ్ళు సిఈఓ ఆర్టీజీని అడుగుతారు. అయ్యా మీరు మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది అడిగినప్పుడు ఆయన ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ పెట్టుకున్నారు. ఎందుకు కావాలి, డిపార్ట్మెంట్కు ఏ రకమైన డేటా కావాలి, ఎటువంటి డేటా కావాలి అని. ఆ డేటా కూడా ఒక వెబ్ సర్వీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే డిపార్ట్మెంటు దానంతకదే వాళ్ళు ఆ డేటాను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా లేదు. ప్రజా సాధికారత సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఒక డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకునే అధికారం లేదు. దానికి ఒక వెబ్ సర్వీస్ మనం ఇచ్చాము. ఆ వెబ్ సర్వీస్ ద్వారా వాళ్ళు యాక్సెస్ చేసుకొని దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని బెనిఫిషరీస్కి వాళ్ళు వీలైన సేవలు అందించేందుకు ప్రజా సాధికారత సర్వే వాడుతున్నాం. కాబట్టి ఈ ప్రజా సాధికారత సర్వే ఏదైతే డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ ఏదో పోయింది, దాంట్లో ఏదేమంటారు లీకేజ్ ఉందనేది పూర్తిగా అవాస్తవము. అటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు, అటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి ఒకటి ఆధార్ డేటాకు సంబంధించి కానీ, రెండవది ప్రజా సాధికారత సర్వే డేటాకు సంబంధించి కానీ ఆ డేటా లీకేజ్ ఏదో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన డేటాబేసుల్లో అనేది పూర్తిగా అబద్ధం. అటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఏదైతే మనం ఆ ఒరకిల్ డేటాబేస్లో పెట్టుకున్నారో టెక్నికల్గా బాబు ఆల్సో విల్ ఎక్స్ప్లెయిన్ ఇంకొద్దిగా డీటెయిల్గా, ఎందుకంటే చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి టెక్నాలజీ సంబంధించి కూడా. సో వీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ టెక్నాలజీ ఆల్సో, సో దట్ మీకు అందరికీ దీని ద్వారా ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ డేటాబేస్కి సంబంధించి దాదాపు ఈ డేటాబేస్ను వాడే మేము దగ్గర 26 లక్షల కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 4.5 లక్షలు ఎవరైతే వీళ్ళు ఉన్నారో అంటే యువనేస్తం కింద బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్య రీసెంట్గా టిట్లీ తుఫాన్లో ఎవరైతే ఫార్మర్స్ దెబ్బతిన్నారో వాళ్ళందరికీ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మన ఈ ప్రజా సాధికారత సర్వే వాడుకొని దాదాపు 95 లక్షల మంది మహిళలకు పసుపు కుంకుమ కావచ్చు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఒక 54 లక్షల మంది బెనిఫిషరీస్కి, చంద్రన్న బీమా కింద దాదాపు 2,30,00,000 మందికి బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. సో ఇంత స్ట్రక్చర్డ్ సెక్యూర్డ్ డేటాబేస్ కాబట్టి ఇంతమందికి బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డేటాబేస్ ఏదో అయిపోయింది, లీకేజ్ ఉందనేది పూర్తిగా అవాస్తవం, అటువంటి అవకాశమే లేదు. తర్వాత మూడవది ఈ డేటాబేస్కి సంబంధించిన తర్వాత మూడవ అంశం ఏంటంటే 1100
1100కి సంబంధించి మనం ఏదైతే కాల్స్ ఇన్బౌండ్ కాల్స్ కానీ అవుట్బౌండ్ కాల్స్ కానీ అంటే మనకు వచ్చే కాల్స్ కానీ మనం చేసే కాల్స్ కానీ ఆ డేటా అంతా కూడా పూర్తిగా ఆర్టీజీ పర్యవేక్షణలో సెక్యూర్డ్ అట్మాస్ఫియర్లో సర్వర్స్లో ఉంది. ఆ డేటా వేరే ఎవరికి యాక్సెస్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఆ డేటా ఏదైతే ఇన్బౌండ్ మనకు వచ్చిన కంప్లైంట్స్ కానీ లేకపోతే మనం గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏం చేసామో దానికి సంబంధించి కానీ బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్కు డేటా ఎట్టి పరిస్థితుల్లో అది బయటికి వెళ్ళే అవకాశమే లేదు. అది పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో భద్రంగా సురక్షితంగా ఉంది. కాబట్టి అది డిపార్ట్మెంట్స్ కూడా ఆ డేటా కూడా మేము ఇవ్వం. అగ్రిగేట్ రిపోర్ట్స్ తయారు చేసి ఫర్ ఎగ్జాంపుల్ సాటిస్ఫాక్షన్ సర్వే అనుకోండి, ఒక డిపార్ట్మెంట్ మీద సాటిస్ఫాక్షన్ సర్వే చేశారనుకోండి, 1,00,000 మంది కాల్స్ చేసి ఉంటారు. దాంట్లో వచ్చిన దాన్ని బట్టి ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు, ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉంటే కారణం ఏంటి, అసంతృప్తిగా ఉంటే కారణం ఏంటి, దానికి సంబంధించి మాత్రమే ఆ అగ్రిగేటెడ్ రిపోర్ట్స్ మాత్రమే డిపార్ట్మెంట్కి వెళ్తాయి తప్ప డేటా డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళదు. కాబట్టి డిపార్ట్మెంట్కు డేటా వెళ్ళే అవకాశం లేదు. 1100 అసలు డేటా లీకేజ్ అనే సమస్య లేదు. ఇది 3 రకాలైన ఈ డేటా బేస్లకు సంబంధించి. తర్వాత మనకు సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా మనం క్రియేట్ చేశాం. ఈ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏదైతే ఏపీటీఎస్ ఆధ్వర్యంలో నడుస్తుందో ఈ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్కి సంబంధించి ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని దే విల్ మానిటర్. అంటే ఎవరైనా డేటా సెక్యూర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా, ఎవరైనా ఈ డేటాబేసెస్ మీద అటాక్ చేస్తున్నారా, డేటా ప్రూవ్ చేసేందుకు ట్రై చేస్తున్నారా అనేది కంటిన్యూస్గా వాచ్లో ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ రికార్డ్ అయినా సరే, ఫర్గెట్ అబౌట్ డంప్ బల్క్ రికార్డ్స్ వదిలేసేయండి, ఇండివిజువల్ రికార్డ్ అయినా సరే ఎవరైనా ఒకవేళ డ్రా చేయాలనుకుంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్, ఆథరైజ్డ్ ఏజెన్సీ కెన్ డూ. డిపార్ట్మెంట్ యాజ్ అన్ ఆథరైజ్డ్ ఏజెన్సీ కెన్ పుల్ ద డేటా అండ్ వ్యూ ఇట్. వేరాజ్ ఎనీ అన్ఆథరైజ్డ్ పర్సన్ ఒకవేళ చేయాలనుకుంటే కూడా ఆటోమేటిక్గా అది మనకు తెలిసిపోతుంది. ఒకటి ఎవరు చేశారనేది కూడా మనకు ఆడిట్ ట్రయల్ అనేది ఉంటుంది. కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో